శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నా ఆత్మీయులైన మీకందరికీ నమస్కారం. శ్రీపాద నిత్య పారాయణ సమూహంలో మనం ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతంలో ఒక అధ్యాయము, శ్రీ గురు చరిత్రలో ఒక అధ్యాయము పారాయణ చేస్తున్నాం కదా. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. వేటపాలెం నుంచి లక్ష్మి గారు అనే భక్తురాలు, సాధకురాలు గత 3 సంవత్సరాల నుండి భక్తులందరి చేత శ్రీపాదుల వారికి ఎంతో ఇష్టమైన శ్రీ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయించి అందరి తరఫున 56 క్షేత్రాలలో శ్రీ దత్త జయంతి నాడు జరిగే దత్త హోమంలో పూర్ణాహుతి చేయిస్తున్నారు. ఈ సంవత్సరం 33 కోట్ల సార్లు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయించాలని సంకల్పించారు. దేశంలోని అనేక మంది దత్త భక్తులు, దత్త సంఘాలు ముందుకు వచ్చి వాళ్ళ సంఘం తరఫున పారాయణ చేసిన సంఖ్యను సమర్పించుకుంటామని ముందుకొస్తున్నారు. మనం కూడా మన సంఘం తరఫున అందరం కలిసి పారాయణ చేసి సంఖ్య సమర్పించుకుందాం. దానికోసం మనం చేయవలసింది ఏమిటంటే 2025వ సంవత్సరము డిసెంబర్ నెల 25వ తేదీన శ్రీ దత్త జయంతి నాటికి ఒక్కొక్కరు శ్రీపాదుల వారికి ఇష్టమైన సంఖ్య అయిన 2498 అంటే 2498 సార్లు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చెయ్యాలి. రోజుకు 11 సార్లు సిద్ధమంగళ పారాయణ చేస్తే అప్పటికి ఆ సంఖ్య పూర్తవుతుంది. మీరు చదివినా సరే లేకపోతే విన్నా సరే, చదివినా విన్నా ఒకే ఫలితం కలుగుతుందని శ్రీపాదుల వారు స్వయంగా చెప్పారు. ఈ కలియుగంలో కలిమాయలో పడకుండా ఉండాలంటే, ముక్తిని పొందాలంటే భగవన్నామస్మరణ ఒక్కటే మార్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ పారాయణలో పాల్గొనడం వలన నిరంతరం మన మనసులో నామస్మరణ జరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. దత్త జయంతి నాడు జరిగే దత్త హోమంలో సంకల్పంలో మన అందరి గోత్రాలు, పేర్లు చెప్పబడతాయి. మన అందరి తరఫున పూర్ణాహుతి సమర్పింపబడుతుంది. అది కూడా శ్రీపాదుల వారి జన్మస్థానమైన పిఠాపురంలో, శ్రీపాదుల వారి తాతగారు శ్రీ బాపనార్యుల వారి స్వగృహంలో, అంటే సాక్షాత్తు సిద్ధమంగళ స్తోత్రం పుట్టిన చోట అన్నమాట. ఎంత అదృష్టమో చూసారా. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ అటువంటి అవకాశం రాదు కదా. మనం కూడా 33 కోట్ల పారాయణ హారంలో ఒక పుష్పం అవుదామా? ఇంటింటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల. పారాయణలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవాళ్ళు 9390587822 నంబరుకు వాట్సప్ చేసి మీ పేరు, గోత్రము, ఫోన్ నెంబరు మెసేజ్ చేయండి. మీకు రోల్ నెంబరు, 11 సార్లు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ లింకు పంపుతాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నమస్కారం.